నమస్కారం అండి. నా పేరు రవిశంకర్. మేము అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లి రాప్తాడు మండలంలో ఉంటున్నాం. మేము మన ఇంటికైనా ఖర్చు డబ్ల్యూపీసీ కబోర్డ్స్ మన ఇంటికైనా ఖర్చు మొత్తం 3,94,000 అయిందండి. దాంట్లో ఫస్ట్ మీకు 3 lakhs ఇచ్చాను. అవును. తర్వాత 94 lakhs గాను ఇక్కడ మనం లోకల్ గా అయిన ఎక్స్పెండిచర్ మేము శ్రీనివాసరావు గారి వుడ్ వర్క్ వీడియోస్ మేము చూడటం జరిగింది. యూట్యూబ్ లో చూసి వర్క్ ఇచ్చారు కదా, మీకు ఏమనిపించింది? ఒకవేళ యూట్యూబ్ లో చూసిన వాళ్ళందరూ కొంతమంది మోసం చేస్తున్నారని ఎక్కువ అభియోగం ఉంది. బాగా దీంట్లో మోసం అనే సమస్య లేదండి. 100% వర్క్ చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. అసలు ఎవరైనా కూడా ఈ వర్క్ కాదనడానికి వీలు లేదు. 100% వర్క్ ఉందండి, వర్త్ ఉంది. వర్కర్స్ కూడా చాలా మంచి అండి. నేను ఇటువంటి వర్కర్స్ చూడలేదు. పాపం రాత్రింపగళ్ళు కష్టపడి చేశారు. నేను చాలా సంతోషపడ్డానండి. కాకపోతే మీకు లాస్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. మనకు పని అందదా ఇతను అందిగలరు అంటే లాస్ట్ మూమెంట్ లో కొంచెం లేదండి, ఆ ఇబ్బంది లేదు. టెన్షన్ ఉంది, వస్తారా చేస్తారా చేయరా అని. మీరు మాట నిలబెట్టుకున్నారు, మీరు వర్క్ చేయించినారు. నాకు చాలా సంతోషం అయిందండి. అది తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మీ మాటల్లో ఆ యూట్యూబ్ ఛానల్ గురించి. తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చాలా వీడియోస్ పెడుతున్నారండి. నిజంగా ఇల్లు కట్టుకునే వాళ్లకు ఇంటి స్థలాల గురించి కానీ, కొలతల గురించి కానీ, తర్వాత మెటీరియల్ గురించి కానీ, మెటీరియల్ కాస్ట్ గురించి కానీ చాలా బాగా చెప్తున్నారు. నిజంగా చాలా ఎడ్యుకేటివ్ ఛానల్ అండి. అది చాలా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఛానల్. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు అసలు ఇల్లు కట్టుకోవడం ఒకప్పుడు ఎవరికి ఏం తెలిసేది కాదు. ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత అసలు ఏ మెటీరియల్ ఎంత కాస్ట్ అవుతుంది, మనము ఎంత బడ్జెట్ పెట్టుకోవాలా, ఎంత అయితే మనకు డబ్బులు కావాలా అనేది క్లియర్ గా చెప్తున్నాడండి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కు. ఆయనకు ధన్యవాదాలండి. చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మా తరపున, మా ఛానల్ తరపున మీ అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పినందుకు. నేను చాలా చూశానండి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వి. ఆయన ప్రకాశం జిల్లా అక్కడ అంతా పెట్టుకునే రేట్ చూస్తా అది క్లియర్ గా చెప్తున్నాడు. మా ప్రాంతంలో ఈ రేట్లు ఉన్నాయి, మీ ప్రాంతంలో రేట్ను బట్టి కొద్దిగా అటు ఇటు మారొచ్చు అని చెప్తున్నాడు. కానీ కొద్దిగా తేడా ఉంటుంది అంతే కానీ 100% మాత్రం కరెక్ట్ అండి. చాలా బాగా చెప్తున్నాడు అబ్బాయి తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్. రైట్, ఓకే, మంచిది సార్. రైట్, థ్యాంక్స్ అండి. నాకు తొందరగా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసి పెట్టినారు. మీకు మరీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే లాస్ట్ టైం శ్రీనివాసరావు గారి గురించి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. ఆ కామెంట్లో ఏమని అడిగారంటే, మీరు ఎప్పుడు శ్రీనివాసరావు గారి వీడియోసే పెడుతూ ఉంటారు, వేరే వాళ్ళు ఎవరు లేరా వర్క్ చేసేవాళ్ళు, శ్రీనివాస్ గారిని మీరు పాపులర్ ఎందుకు చేస్తున్నారు అన్నట్లుగా ఆ కామెంట్లో అయితే అడిగారండి. వర్క్ చేసేవారు అయితే ఉన్నారండి, ఇంకా పనులు లేక చాలామంది ఖాళీగా కూడా ఉంటున్నారు. అలా అని చెప్పి అందరికీ వర్క్ అనేది ఇవ్వలేం కదండి. ఎందుకంటే శ్రీనివాసరావు గారు ఎక్కడ చేసినా సరే పర్ఫెక్ట్గా వర్క్ అనేది చేస్తారండి. అలాగే చాలామంది ముందు అడ్వాన్స్ లేనిదే పని అయితే అస్సలు చేయరు. శ్రీనివాసరావు గారు అడ్వాన్స్ అడగకుండా ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ముందు వర్క్ అనేది చేస్తారు. తర్వాతే అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. మేము ఒక బిల్డింగ్ ఏదైనా కట్టాలన్నా సరే కంపల్సరీ అడ్వాన్స్ తీసుకొని పని స్టార్ట్ చేస్తాం. కానీ శ్రీనివాసరావు గారు అలా కాదు, అడ్వాన్స్ లేకుండానే పని అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే ఆయన ఇబ్బంది పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. వర్క్ దగ్గరికి మెటీరియల్ అంతా తీసుకెళ్లిన తర్వాత మాకు వద్దులేండి అని చెప్పి తిప్పి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేసుకున్నప్పుడు కూడా ఆయనే నష్టపోయాడు, కానీ ఎవరిని ఒక మాట కూడా అనకుండా వర్క్ అనేది ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాడండి కంటిన్యూషన్ గా. అదే వేరే వాళ్ళు అయితే ఊరుకుంటారా? అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి అందులో చల్లబెట్టుకుంటారు. అలా అయితే శ్రీనివాసరావు గారు అసలు చేయరండి. కాబట్టి ఆయన వర్క్ అనేది నచ్చి ఆయన వీడియోస్ మాత్రమే మా ఛానల్లో పెడుతూ ఉంటాం. మంది స్క్రూలు ఉండవంట కదా అని చెప్పి అంటూ ఉంటారండి. ఇలా ఖాళీగా ఉన్నారని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి వర్క్ అనేది ఇచ్చి వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళకి ఆ స్క్రూ అనేది ఎంత డెప్త్లో వేయాలి, ఏ స్క్రూ వాడాలి, ఏ కంపెనీది వాడాలి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ఏంటంటే రెండో రోజు ఆ స్క్రూలు అనేవి ఊడి చేతికి వస్తాయి అనమాట. శ్రీనివాసరావు గారు ఇప్పుడు దాకా చేసిన పనులు అలాంటి కంప్లైంట్స్ కూడా చాలా అంటే చాలా తక్కువగా అయితే రావటం జరిగింది. కావాలంటే కామెంట్స్ అనేవి చెక్ చేసుకోండి. కామెంట్స్లో ఆయనకి సంబంధించిన వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్నీ కూడా బాగున్నాయని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. అలాగే 2 నెలలు టైం కావాలి, 3 నెలలు టైం కావాలని చెప్పి అడుగుతున్నారు. అంత బిజీగా ఉన్నారని కూడా అడుగుతున్నారని. ఆయన అంత బిజీగా ఏముంటారు, ఆ 2 నెలల టైం 3 నెలల టైం ఎందుకంటే ఆల్రెడీ ఒప్పుకున్న కమిట్ అయిన వర్క్స్ అనేవి నీట్గా కంప్లీట్ చేసి అదే వర్కర్స్ని వేరే వర్క్లో పెట్టాలి కాబట్టి ఆ టైం అనేది అడుగుతారండి.
అంతేగాని అన్ని పనులు వచ్చినాయి కదా అని చెప్పి మొత్తం ఒకేసారి ఒప్పుకొని ఎవరిని పడితే వాళ్ళని ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి వర్క్ చేయించేసి వెళ్ళిపోతారు. వర్క్ చేయించి కాకపోతే తర్వాత ఎవరిని అడుగుతారు? ఆయన్నే అడుగుతారు మీరు. కాబట్టి వర్క్ చేసే వాళ్ళకి కూడా మంచి స్కిల్స్ ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఆ టైం అనేది తీసుకుంటారు. అలాగే ఇంకా బయట యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి డబ్ల్యూపీసీ కబోర్డుల గురించి. అయితే వాళ్ళు వీడియోస్ అయితే చేస్తారు, ఇలా చేసుకోండి అలా చేసుకోండి లేదా ఇలా ఉంటాయి అని చెప్తారు. లేదా ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆ ఫోన్ నెంబర్ అనేది సరిగ్గా పని చేయకుండా ఈ విధంగా అయితే ఉంటుంది. కానీ 3 సంవత్సరాల నుంచి కూడా శ్రీనివాసరావు గారు ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ నెంబర్ కూడా మీకు వీడియోస్లో అయితే కన్ఫామ్గా అదే నెంబర్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఆయన క్లారిఫికేషన్ అనేది చేస్తారండి. వర్క్ చేయించుకోండి, చేయించుకోకపోండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ కావాలన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు. ఆయన వర్క్లో ఉన్నప్పుడు చెప్పకపోయినా తర్వాత కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తానని చెప్పి అలా ఆయన డౌట్లు కూడా క్లియర్ చేస్తారండి. 3 సంవత్సరాల నుంచి ఒకే నెంబర్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఆ నెంబర్ కూడా మనకి యూట్యూబ్లో ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకే నెంబర్ అనేది ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అలా నెంబర్ మెయింటైన్ చేస్తున్నారేమో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అలాగే వర్క్ చేయనియండి, చేయకపోనండి, ఈ కంపెనీ వాడుకోండి బాగుంటుంది, ఈ వర్క్ చేసుకోండి బాగుంటుంది. అలాగే కొలతల విషయంలో అయినా సరే ఈ కొలతలు అనేవి మనకి బెడ్రూమ్లో వచ్చే కబోర్డులు కానీ కిచెన్లో వచ్చే కబోర్డులు కానీ ఎలా కొలవాలి ఏంటి అనేది ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఆయన షేర్ చేస్తూ ఉంటారండి. కాబట్టి మేము ఆయన్నే అప్రోచ్ అవుతాం, ఆయన పెట్టే వీడియోస్ మాత్రమే పెడుతూ ఉంటాం. మమ్మల్ని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు, అన్న మా వీడియోస్ తీయండి, మేము చేసే వర్క్ తీసి వీడియో అనేది పెట్టండి మా నెంబర్ అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉంటారండి. కానీ అందరికీ కూడా మేము పెట్టాం. మీరు గమనించారో లేదో, మా ఛానల్లో మీరు ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చినా సరే మీరు గమనించారో లేదో, కొంతమంది మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ఫస్ట్గా నుంచి ఇప్పటి వరకు కూడా మనతో ఉన్నారు, ఇంకా ముందు కూడా మనతోనే ఉంటారనమాట. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళు పెట్టడానికి ఇందులో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా పెట్టలేం బ్రదర్, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇల్లు కట్టకముందే నేను అతనితో మాకు వుడ్ వర్క్ చేయాలని చెప్పి చెప్పాను. తప్పకుండా చేస్తాం సార్ అని చెప్పారు. అన్నట్టుగానే మేము వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రీనివాసరావు గారిని అడిగాము. వాళ్ళ వర్క్ మేస్త్రీలను పంపించి వుడ్ వర్క్ చేశారు. చాలా బాగా చేశారు. మాకు థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. వుడ్ వర్క్ చాలా బాగుంది, పెయింటింగ్ కూడా చాలా బాగా నీట్ గా చేసినారు. మాకు సంతోషం కలిగించింది. ఇప్పుడు పక్క బెడ్రూమ్ చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేయించుకున్నాము, బాగుంది. మన ఇంటికైనా ఖర్చు డబ్ల్యూపీసీ కబోర్డ్స్ మన ఇంటికైనా ఖర్చు మొత్తం 3,94,000 అయిందండి. దాంట్లో ఫస్ట్ మీకు 3 lakhs ఇచ్చాను. అవును. తర్వాత 94 lakhs గాను ఇక్కడ మనం లోకల్ గా అయిన ఎక్స్పెండిచర్. అవును. అదే ఆ గ్లాసులు గాను కొంచెం మరమేకులు అవి తగ్గితే అవి వాడారు ఎక్స్ట్రా డబ్బులు. మేము పంపించిన సరిపోకపోతే అట్లా మొత్తం టోటల్ అప్రాక్సిమేట్లీగా 4 లక్షలు అయింది. అవునా? 4 లక్షలు కాలేదండి, 3,94,000 అయిందండి. 3,94,000. అదేలేండి, ఇంకా 4 లక్షలు ఇంకా దానికి 5,000 తేడా. అవునండి, అవునండి. అది మీరు గుంటూరు నుంచి పిలిపించుకున్నారు కానీ ఎవరు కార్పెంటర్ వాళ్ళు కానీ పెయింట్ వాళ్ళు కానీ ఏమన్నా ఇబ్బందిగా ఉందండి మీకు ఏమన్నా? మాకేం ఇబ్బంది లేదండి, మాకు బాగా పూర్తిగా సహకరించినారు, చాలా బాగా చేసినారు. మాకు సంతృప్తికరంగా ఉందండి శ్రీనివాసరావు గారి వరకు. ఇంకా ఎవరైనా మా ఇల్లు చూసి అడిగితే తప్పకుండా శ్రీనివాసరావు గారికి రెఫర్ చేస్తాము. ఇది హాల్ అండి, మెయిన్ హాల్ ఇది.
సో ఇంకా శ్రీనివాసరావు గారి గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, ఫోన్ చేయండి. అలాగే డబ్ల్యూపీసీ కబోర్డుల గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా షేర్ చేస్తారు వాట్సాప్ నెంబరు. మీరు ఏదైనా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.